ఆలయ ప్రజలకు నమస్కారం. రేపు 6 తారీఖున ఆలయ నియోజకంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున సుమారు 1500 కోట్లతోటి మనకు నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ సందర్భంగా గంధమల్ల మన చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు 700 కోట్లతోటి, అదేవిధంగా మెడికల్ కాలేజు 180 కోట్లతోటి, వేద పాఠశాల 46 కోట్లతోటి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి, ఆర్ఎండ్బి వర్కులు 50 కోట్లతోటి, దేవస్థానం అభివృద్ది కోసం 100 కోట్లు, వేర్ హౌస్ గోడౌన్ కోసం 50 కోట్లు, కొత్త మండలంగా ఏర్పడినటువంటి మూటకొండూరుకు ఈ సుమారు 10 కోట్లతోటి 3 బిల్డింగ్లు ఇంకా ఇతరత్ర అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల మీద ప్రేమతోటి ఎక్కువ నిధులు కేటాయించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా వారందరికీ మన ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలికి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. మీ బిడ్డగా ఆలేరు ప్రజల ఎమ్మెల్యేగా ఆ రోజున బర్త్డే ఉన్న సందర్భంగా మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి తిరుమలాపురం గ్రామానికి వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆలేరు ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.